ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. కేతు గ్రహము, కేతు జ్ఞానానికి ప్రతీక అంటారు. అంటే కేతువు యొక్క అనుకూలత కూడా ఉండాలి. అంటే ఛాయాగ్రహాలు అంటావు, ఛాయాగ్రహాల్లో రాహుకేతువులు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే ఇవి నోడల్ పాయింట్స్ అంటారు. ఈ నోడల్ పాయింట్స్లో కేతు జ్ఞానాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి కేతు మనకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది? ఎందుకంటే కేతువు ప్రస్తుతము పుబ్బా నక్షత్రంలో శుక్ర నక్షత్రంలో ఉన్నారు. ఈ శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే మార్చి మనకి 29వ తారీఖు వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా ఎలాంటి ఫలితాలు జరగబోతాయి అంటే శుక్ర నక్షత్రంలో కేతు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే సహజంగా కుజవత్ కేతు అంటారు. ఈ కేతు యొక్క ఫలితాలను మనం చూసుకునేటట్టయితే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. తులారాశి వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఏమిటి అంటే తులారాశి వాళ్ళకి లాభస్థానంలో కేతు ఉండటం, పుబ్బా నక్షత్రమైన శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగా ఉంటాయి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగ పరంగా ప్రమోషన్లు, వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు చేయాలనే ఒక ఆలోచనలు కూడా బాగా పెరుగుతుంటుంది. అయితే దీని తర్వాత సుఖాల మీద కూడా మోజు పెరగటం, లగ్జరీగా ఉండాలని, సుఖము సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా అనుభవించాలని ఒక ఆలోచనలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భౌతిక సుఖాల గురించి వెంపర్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్లో భౌతిక సుఖాల గురించి వెంపర్లాడే అవకాశాలు ఉండటం ఒకటి, దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైతే వ్యసనానికి బానిస కావటం ఒకటి, ఆ వ్యసనానికి బానిస కాకుండా కావటం ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండటం, బాండింగ్ అనేది లేకపోవటం, ప్రేమ అనేది ఎప్పుడు కూడా డబ్బిచ్చి కొనుక్కునే వస్తువు కాదు, అది లవ్ అట్రాక్షన్ అనేది మనసులోంచి భావన అనేది రావాలి. తప్పుడు ఆలోచనలు కానీ కొన్ని తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకూడదు. భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కడ కూడా మనం ఏది తప్పు చేస్తున్నాం అనేది మనం సమీక్ష చేసుకోవాలి, అంటే పునరావృతం చేసుకోవాలి. అంటే లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి, మనం ఎలాంటి మనుషులతో కలవాలి, నిష్ణాతులైన వ్యక్తులు ఎమినెంట్ పర్సన్స్తో కలవటం వేరు, కానీ మన లైఫ్ని మనం బతికున్నంత కాలం కూడా పర్ఫెక్ట్నెస్ చేసుకోవాలంటే ఏమిటంటే పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఒక ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ లైఫ్ను లీడ్ చేసుకుని స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరుగున వాడే పూర్ణుడవుతాడు. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకుని ముందుకెళ్తే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో బంధం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన గృహాలు కొనుగోలు చేయటం, పొలాలు ల్యాండ్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. కెమికల్ కంపెనీలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ పెట్టుబడులు చేయటం, రైతులకి అనుకూలంగా ఉండటం, పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉన్నా మీరు ఏదైతే చెడు నిర్ణయాలు తీసుకుంటారో అవి దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే గోచారం కూడా ప్రాధాన్యత ఉన్నా బర్త్ చార్టు జన్మజాతకం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా లైఫ్లో నాకేమి జరగట్లేదు, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, మ్యారేజ్ జరగట్లేదు, సంతానం కలగట్లేదు, ఒక వ్యాపారంలో నేను ఉండలేకపోతున్నాను, ఇల్లు కొనుగోలు చేయలేకపోతున్నాను చాలామంది చెబుతుంటారు సహజంగా. కానీ నిజం చెప్పాలంటే ఏమిటనంటే వాళ్ళు బర్త్ చార్ట్ను సరిగా అనుసరించకపోవటం అంటే ఏంటంటే జీవితం అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో ఉండటం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలానే మన జాతక పరంగా ఏదైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలను నివారణ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఎందుకు పొరపాటు పడుతున్నారో నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను 95 దగ్గర నుంచి ఆస్ట్రాలజీలో ఉన్నాను. అది ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు. మా పూర్వీకులందరూ కూడా జ్యోతిష సిద్ధాంతులే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మా నాన్నగారు
బ్రహ్మశ్రీ నాయకంటి కుమారస్వామి శర్మ దైవజ్ఞ అని ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజరు, శ్రీశైలంలో ప్రధాన పురోహితుడు కూడా పనిచేశారు. మన జీవితాన్ని నేను పిహెచ్డి చేశాను జ్యోతిష్యంలో. అంటే ఆస్ట్రాలజీ పరంగా ఎందుకు ప్రజలు ఇలా అవుతున్నారని ముందుకు వెళ్ళాను. అంటే ఆస్ట్రాలజీ అంతా కూడా మనం చూసుకునేటట్టయితే ఎందుకు జరుగుతుందనంటే స్వయంకృత అపరాధం. ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే, ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే వాళ్ళు కరెక్ట్‌గా జాతకం చూపించుకోలేకపోవటం, నెగెటివ్, నెగెటివ్, పాజిటివ్, పాజిటివ్ అని ఎంతకీ గురువుగారు పాజిటివ్ చెబుతున్నారా లేదా అని చూస్తున్నారు. కానీ పాజిటివ్ చెప్పడం వల్ల పెద్దగా ఒరిగేది ఏముండదు. మీరు 10 నిమిషాలు సంతోషిస్తారు. ఇక సంతోషించిన తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత గురువుగారు చెప్పింది జరగట్లేదు అని అనుకుంటారు. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య. లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తేనే లైఫ్ అనేది ఉంటుంది. ఒక జాతకాన్ని చూపించుకునే ముందు మన జాతకంలో దోషం నా వివాహం కావట్లేదు, సంతానం కలగట్లేదు అనంటే జాతకంలో 100% దోషం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఏ జ్యోతిష్యుల దగ్గర చూపించినా చూపించకపోయినా మీ జాతకం అనేది ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ వచ్చింది అనంటే శరీరంలో ఇన్‌బ్యాలెన్స్ తప్పినట్టే. బీపీ వచ్చిందంటే బ్లడ్‌లో తేడా వచ్చినట్టే. అలానే జాతకంలో వివాహం కాలేదు, సంతానం కలగట్లేదు అనంటే జాతకపరంగా దోషం ఉన్నట్టే. అది గోచారరీత్యా కాదు. గోచారం అనేది ఏందంటే సహజంగా నేను పదే పదే చెబుతున్నా. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు వేళ్ళు ఉన్నది బర్త్ చార్ట్. వేళ్ళంటే చాలా ఇంపార్టెంట్ అక్కడ. వేళ్ళ తర్వాత కాండం ఉంటుంది. కాండం తర్వాత కొమ్మలుంటాయి. ఆ కొమ్మల తర్వాత ఆకులుంటాయి. ఆకులు ఎలా ఉంటాయి? వింటర్ సీజన్‌లో రెయిన్ సీజన్‌లో వస్తాయి. వింటర్ సీజన్‌లో అలానే ఉంటాయి. సమ్మర్ సీజన్‌లో కింద పడిపోతాయి. అదే గోచారం అంటారు. గోచారం ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు కూడా బర్త్ చార్టు, నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని D16 చార్ట్స్ అంటే 16 లగ్న కుండల్ని మనం చూస్తేనే జాతకం తెలుస్తుంది. ఎలా పడితే అలా జాతకం తెలియదు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జీవితంలో మనిషి బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ స్వయంకృత అపరాధం. నిజమే గురువుగారు చెప్పారు జాతకపరంగా నాకు ఇన్ని సంవత్సరాలైంది పెళ్లి కాలేదు, నాకు ఇన్ని సంవత్సరాలైంది సంతానం కలగలేదు, ఇన్ని సంవత్సరాలైంది నేను డెవలప్మెంట్ చెందలేదు అంటే జాతకపరంగా మీరు పర్ఫెక్ట్‌గా రెమెడీస్ చేసుకోవాలి. కొన్ని జాతకాల్లో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. కొన్ని జాతకాల్లో పెద్ద పెద్ద రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ కొంతమంది చేయకుండా ఎంతో ఖర్చవుతుంది, 40,000 అవుతుంది, 30,000 అవుతుంది, 50,000 అవుతుందని ఖర్చుకు వెనకాడిన వ్యక్తులే ఫెయిల్ అయిపోతున్నారు ఇక్కడ. అలాని ఖర్చు చేయట్లేదు ఆ మనిషి. రూ. 50,000, రూ. 60 సెల్ ఫోన్ కొంటున్నాడు, ఎంజాయ్‌మెంట్ చేస్తున్నాడు, అన్ని రకాలు చేస్తున్నాడు. అంటే జీవితానికి మనకు కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని డబ్బు ఖర్చు పెట్టాలి. పొద్దుగులు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. మేము ఎగ్జాంపుల్ చాలామంది చూస్తుంటాం. హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి విశాఖపట్నంలో ఉంటాడు. దానికి ఖర్చు అవుతుందని కొంతమంది వెనకాడే వాళ్ళు ఉంటారు. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో డబ్బు పెట్టి కొనుక్కోవాలి. చెడుని డబ్బు పెట్టి వదిలేయాలి. అలాంటివి మన వాళ్ళకి చేత కావట్లే. చాలామంది కూడా మేము రీసెర్చ్ చేస్తే ఎందుకు లైఫ్‌లో వీళ్ళు పొరపాటు పడుతున్నారు? నిజంగా ఎందుకు? అసలు ఎందుకు వీళ్ళని బాగు చేయాలనే ఒక నేను ఆలోచన చేస్తుంటాను. అంటే మా ఫాదర్ గాని, మేము గాని గతంలో డిస్కషన్ చేసేవాళ్ళు. ఎందుకు డెవలప్‌మెంట్ కాలేకపోతున్నారంటే నిజంగా జాతకపరంగా కొంతమంది ఏం చేస్తారంటే మొండిగా ఉండటం. ఒక వృత్తి ప్రొఫెషన్‌లో ఆస్ట్రాలజీ పరంగా వెళ్ళాలంటే అలా చేయలేకపోవటం. ఏదో వాళ్ళకిష్టం వచ్చిన వృత్తి చేయటం. ఇష్టం వచ్చినట్టుగా రాజకీయంలోకి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్‌లో వద్దు అనంటే రాజకీయంలో పోటీ చేయటం, డబ్బులు పోగొట్టుకోవటం. కొంతమంది బాబు ఈ ఇల్లు కొనుక్కోండి, మీ దగ్గర డబ్బులున్నాయి, ఇల్లు కొనుక్కోండి అని చెబితే కొంతమంది కొనుక్కోలేకపోవటం. ఎందుకంటే సలహాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లైఫ్‌లో. ప్రతిది కూడా ఆస్ట్రాలజికల్‌గా అనుసరించి ఆస్ట్రాలజీలో ఏముంది, మ్యారిటల్ స్టేటస్ కానీ, అలానే మనకి చిల్డ్రన్స్ కానీ, ఇన్కమ్ గ్రోత్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అలానే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, అలానే ఏదైతే ఇళ్ళు కొనుగోలు చేయాలన్నా, ల్యాండ్స్ కొనుగోలు చేయాలన్నా, హెల్త్ పరంగా ఉండే విషయాలు కానీ చాలా జాగ్రత్తగా అనుసరించి లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఎక్కువ కాలం చాలామంది కూడా ఈ మధ్యన ఎక్కువ కాలం బతుకుతున్నారు అనుకుంటున్నారు. పాత వాళ్ళంతా 80, 85, 90 అలా బతికారు కానీ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే 50 ఏళ్ళు, 55 ఏళ్ళు కాంగానే ఆ లైఫ్‌లో అతను ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం, బీపీ రావటం, షుగర్ రావటం చూడండి. ప్రతి 10 మందిలో ఎక్కువ మంది షుగర్ ఉంటుంది. చాలామంది ఇంట్లో షుగర్ లేకపోయినా ఒంట్లో షుగర్ గ్యారంటీగా ఉంటుంది. అంటే లైఫ్ అనేది గ్యాస్ ట్రబుల్ రావటం. అందువల్లే పాత రోజుల్లో చిన్నప్పుడు వివాహం చేసేవాళ్ళు 24, 25కే చేస్తే ఖచ్చితంగా తండ్రికి 78 ఏళ్ళు వచ్చేటప్పుడు 53 ఏళ్ల కొడుకుండేవాడు. అవన్నీ అనుసరించాలి కొన్ని విషయాలు.
అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది అనుసరించండి. అనుసరిస్తే 100% వాళ్ళ యొక్క జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఆస్ట్రాలజీ పరంగా నిజంగా రెమెడీస్ ఏంటి, నిజంగా ఏం చేయాలి, కొంతమంది చెబుతుంటారు రకరకాలుగా ఈ మధ్య కాలంలో. ఉప్పు దీపం పెట్టండి, అసలు వాస్తవంగా శాస్త్రంలో లేదు, వేదంలో ఎక్కడా లేదు. ఉప్పు దీపం పెట్టండి, ఆ కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి, అన్నదమ్ములుంటే ఈ సంక్రాంతికి ఇది చేయండి. ఇవన్నీ కొంచెం ఫూలిష్నెస్ మాటలు చాలామంది వింటుంటారు ఈ మధ్యన. అంటే డబ్బులు ఖర్చు చేయలేని విషయాలు వింటుంటారు. అలాంటివి కాదు, నిజంగా కొన్ని జాతక పరంగా చిన్న చిన్న మంత్రాలు చదువుకునేవి ఉన్నాయి. కొంతమంది జాతకంలో పెద్ద పెద్ద హోమాలు చేసేవి ఉన్నాయి, మధ్య రకంగా హోమాలు అభిషేకాలు చేసేవి ఉన్నాయి, రకరకాల రెమెడీస్ ఉంటాయి దానికి. అంటే మన శక్తిని బట్టి మనం చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీకు శక్తి లేదు కదా అని మనం ఏదో చిన్న రెమెడీ చెప్పిన తర్వాత మీరు ఆశపడుతూ ఉంటుంటారు, నిజంగా జరుగుతుందా లేదని. అంటే రైతులు పాపం వర్షాని కోసం ఎదురు చూస్తున్నట్టుగా మీరు కూడా గురువుగారు చిన్న రెమెడీ చెబితే చాలే అనుకుంటా. కాదు, కొన్ని జాతకాలకు పెద్ద రెమెడీస్ ఉంటాయి, మధ్య రకమైన రెమెడీస్ ఉంటాయి, అసలు రెమెడీ చేయక్కర్లేదని కూడా చెప్తాం మేము. ఒక మంత్రంతోనే పోతుంటుంది. కానీ నిజంగా ఏమిటి అనేది తెలుసుకోవాలి. కానీ ఉప్పు దీపాలు అవన్నీ కాదు, మంత్రం అన్న చేయాలి, నవగ్రహాల ప్రదర్శనం చేయాలి. జాతకం ఏ అయితే గ్రహం బాగలేదు దానికి జపం కానీ, అభిషేకం కానీ, హోమం కానీ, పాశుపతాస రుద్రాభిషేకాలు కానీ, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇలాంటివన్నీ చేయకుండా నేను జ్యోతిష్యుడి దగ్గర చూపించుకున్నానండి, ఆయన బాగానే చెప్పాడు, నాకు సంతోషకరంగా చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తికి నేను చెబుతూ ఉంటే, గురువుగారండి ఇప్పుడు నెగిటివ్ ఉన్నది నెగిటివ్ చెప్పాలి, పాజిటివ్ ఉన్నది పాజిటివ్ చెప్తారు. అసలు జీవితంలో పాజిటివ్నే లేదనుకోండి ఏం చేస్తాం? కొంతమంది పాజిటివ్ కూడా ఉంటుంది, ఫుల్ పాజిటివ్ ఉంటుంది, కొంతమంది నెగిటివ్ ఉంటుంది. యోగాలు అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకంలో మన కంప్యూటర్లో కొట్టంగానే యోగాలను కనపడుతుంటాయి. గజకేశ్వర యోగం అని, రవి బుధాదిత్య యోగం అని, చంద్రమంగళ యోగం అని. అన్ని యోగాలు అందరికీ ఉండవు. ఏదో కొన్ని కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే యోగాలు ఉంటాయి. కానీ అందరికీ కూడా బుధాదిత్య యోగాలు, చంద్రమంగళ యోగాలు మాకు బాగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి అని అనుకోవద్దండి. నిజంగా యోగం ఉందే లేదో తెలుసుకోండి. యోగం అంటే ఏంటంటే 2 గ్రహాల యొక్క కలయిక. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు అనుసరించండి. అయితే www.nayakanti.com, www.nayakanti.in చూడండి. నేను 15 పుస్తకాలు రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి రాశాను. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే వివాహ మార్తాండము, జాతక చంద్రిక, బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్ర పౌరులు పార్ట్ 1, పార్ట్ 2, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అన్ని కూడా రాశాను. ఆ బుక్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. కావాలంటే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు కూడా మీరు సంప్రదించవచ్చు. కానీ జాతకం చెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే రండి. ఎందుకంటే మిమ్మల్ని నేను బాగు చేసే స్థితికి రావాలి, మిమ్మల్ని సేవ్ చేయాలి. సేవ్ చేయకుండా కేవలం పొగిడేటట్టయితే జాతకం చెప్పించుకోవడం దండగా, ఓపెన్గా చెబుతున్నాను. మీ కన్సల్టింగ్ ఫీజు కూడా దండగే. నిజం తెలుసుకోండి. నిజం తెలుసుకొని ఆ చిన్న మంత్రంతో పోతుందా, లేకపోతే ఓ టెంపుల్ సంప్రదించాలా, లేకపోతే నిజంగా హోమం చేయాలా, నిజంగా యాగం చేయాలా, అసలు నిజంగా తగ్గుతుందా లేదా, లేకపోతే వేరే దశల్లో కూడా జీవితం అనేది మారుతుందా అంటే ఇన్ని రకాల అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేస్తేనే లైఫ్ అనేది బాగుంటుంది. అందువల్ల నిజాన్ని తెలుసుకుని, నిజం అనేది నిప్పు లాంటిది. సత్యం ఎప్పుడూ కూడా సత్యంగానే ఉంటుంది. అసత్యం ఎప్పుడైనా 10 ఏళ్ల తర్వాత అయినా బయటపడేది. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని, శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.